అందరికీ నమస్తే. నాన్న మనకి ఎప్పుడు ఎక్కడికెళ్ళినా తోడు రావటం అలా జరుగుతూ ఉంటుంది గదండీ. ఏంటంటే వీళ్ళెక్కడైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి వాళ్ళకి భయపడి మన ఎనకాల వస్తూనే ఉంటారు. లేదంటే నేను దింపుతానులే అనేసి ఎక్కడైనా వాళ్ళు డ్రాప్ చేయడం జరుగుతుంది గదా! కానీ మనకేంటంటే మనం వెళ్ళిపోగలము, మనకంతా తెలుసు అన్న ధైర్యంతో కొన్ని కొన్ని సార్లు నాన్న తీసుకునే జాగ్రత్త మనం పాటించమనమాట. అదెలా అంటే ఒకసారి ఒక పిల్లవాడికి హాలిడేస్ అనమాట. హాలిడేస్ అయితే వాళ్ళ నాన్నతో చెప్తాడట, "నాన్న నాకు 10 డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా! నేను నానమ్మ, తాత దగ్గరికి వెళ్తాను. నన్ను ట్రైన్ ఎక్కించి పంపించండి" అంటే, "అరే నువ్వు ఒక్కడివే వెళ్ళలేవు, వద్దులేరా నేను దింపుతాను" అంటే, "లేదు లేదు నన్ను ఇక్కడ ఎక్కించండి, నన్ను అక్కడ తాత దింపుకుంటా, నేను వెళ్తాను నాకేం భయం లేదు" అని చెప్పేసి చెప్పి చెప్తే వాళ్ళ నాన్న సరే నీ ఇష్టం అని చెప్పేసి చక్కగా ట్రైన్ ఎక్కిచ్చారట. ఎక్కిచ్చేసిన తర్వాత వాళ్ళ నాన్న కూర్చోబెట్టి, "భయపడిపోకు, ఎవరొచ్చినా ఎవరి మాట వినబోకు, జాగ్రత్తగా ఎళ్ళు, నీకేమైనా భయం అనిపిస్తే ఇదిగో ఈ లెటర్ చదువుకో" అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చి జేబులో పెట్టేసి వాళ్ళ నాన్న దిగిపోతాడటండి. అయితే ఈలోపు ఈ పిల్లోడి ముందు సీటుకి ఒక అతను వచ్చి ఆడైతే ఏంటంటే కొంచెం మతి స్థిమితం లేనట్టుగా వచ్చి కూర్చుంటాడట. ఓ ఏంటో పిచ్చిగా ఉన్నాడు, తెలిసి తెలియకుండా నన్ను చంపేస్తాడేమోనని ఆ పిల్లోడికి భయం వేస్తుందంట. కానీ అతను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇంకొక అతను వచ్చి కూర్చుని, "ఏంటి నువ్వు ఒక్కడవే వచ్చావా? మీ అమ్మ మీ నాన్న రాలేదా? నిన్ను ఒక్కడినే పంపించారా?" అంటే, "అవును" అంటే, "నిన్ను ఎవరైనా చంపేస్తారు కదా, లేదంటే నేను తీసుకెళ్ళిపోతారు కదా" అని చెప్తాడట. ఆ పిల్లోడికి చాలా భయం వేసేసి ఏడుస్తూ ఉంటాడనమాట. ఆ అబ్బాయి దిగేస్తాడు. ఇంకొక అమ్మాయి వచ్చి, నువ్వు ఒక్కడినే ఎలా ఎక్కిచ్చారు మీ అమ్మ నాన్న, తీసుకెళ్ళిపోయి కాళ్ళు చేతులు మత్తు అంతా ఇచ్చేసి ఏంటంటే కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళు ఇంకా గుండె అన్నీ తీసి అమ్మేసుకుంటారు కదా, నిన్ను ఒక్కడినే ఎలా ఎక్కిచ్చారని చెప్పేసి ఆవిడ చాలా భయపెట్టేస్తుందట. ఇంకా ఈ బుడ్డోడికి చాలా భయం వేస్తూ ఉండి ఏడ్చేస్తాడట. అప్పుడు ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న చెప్పింది గుర్తొస్తుందంట. నాన్న ఏడ్చేటప్పుడు భయపడేటప్పుడు ఈ లెటర్ చదవమన్నాడు కదా, చదువుతాను అని చెప్పేసి ఆ ఉత్తరం తీసి చదివితే, "అరే చిన్న ఏడవబోకు, భయపడబోకు, నీ వెనకాల భోగిలో నేనున్నాను, నీతో పాటు నేను కూడా వస్తున్నాను" అని చెప్పేసి అది చదవటం, నాన్న చెప్పిన మాట అది చదవటం జరుగుతుందనమాట. అంటే వాడికి చాలా ఆనందం అని, ఓ నాన్న నా వెనకాలే ఉన్నారా అని చెప్పేసి వాడి సంతోషం ఇంకా ఏంటంటే అపారమైన సంతోషం అనమాట. ఇంకా అట్లాగే నాన్న ఎప్పుడు మనకి తోడు ఉంటాడు అనేసి మనం నమ్మాలండి. ఏంటంటే మనం ఎక్కడ భయపడతామో, బాధపడతామో, దుఃఖిస్తామో అని చెప్పేసి అలా మన నాన్న ఎప్పుడు మనకి సెక్యూరిటీ అండి. సెక్యూరిటీ లాగా మనకి ఎప్పుడు అనుకరిస్తూనే ఉంటాడు. కాబట్టి నాన్నని ఎప్పుడు గౌరవించాలండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.